మా బాగున్నారా? నేను బాగున్నానమ్మా. మీరు బాగుండాలని చేస్తున్నాను. నేను చేసినవన్నీ మీరు చూసుకోండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, లైక్లు ఇవ్వండి, సపోర్ట్గా రండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా కానీ నాకు తప్పుగా వీడియో పెడితే మీరే సమాధానం చెప్పండి. అది నేను చేసేది. అది ఇప్పుడు ఏంటంటే మనకి మనుషులు అందరం బాగానే ఉంటాం, చూడటానికి బాగానే ఉంటాం. మనకున్న ఊరికి తెలీదు ఎందుకంటే అలా మనం చెప్పుకోం కదా. వాళ్ళు ఎంత ఉంటే చెప్పుకుంటాం, మనం చెప్పుకోం కాబట్టి మరి ఏం చేస్తాం. ఉన్నవి అలాగే పడతాలు ఎగుత్తా పోతాయని అయ్యి పడుతున్నాం అనమాట. అటువంటి బాధలు పడేదానికి కంటి చూపుతో కానీ దిష్టి పెట్టడం కానీ, తిన్నప్పుడు చూడడం కానీ, ఏమన్నా చాలా నిద్ర భార్య భర్తలు ఇద్దరు నడుచుకో శుభ్రం ఇంట్లో నుంచి వెళ్ళి హాయిగా గొడవలు లేకుండా ఉంటే కూడాను ఏదైనా సరే శుభ్రం బతికిన వారు లేరు, బతకపోయిన వారు లేరు. రకరకాలు అక్కడ అలా చేస్తున్నారు కదా, ఇంకో దగ్గరికి వెళ్తే వాళ్ళు అలాగే చేస్తారు. వాళ్ళు ఉండిపోయారు అలాగే. మరి వాళ్ళకి ఆ దేవుడు అలాగా తిప్పడం ఇలా చెయ్యి మీరు అని చెప్పి వాళ్ళకి ఉండిపోయింది. ఎక్కడ వెళ్ళగలమండి. ఎవరి ఇంట్లో ఎక్కడ ఎవరు ఉన్నారో అక్కడే ఉండండి. మీరు లెక్క చేయకుండా వెనక్కి తిరిగి చూడుకోకుండా వెళ్ళిపోతే వాళ్ళే కొప్పిపోతారు. చాలామందిని ఎంతమందిని చూశాను నేను ఇప్పుడు. అయితే అలాంట కందిష్టి పడితే పోవటానికి నేను పెడుతున్నాను, మీరు చూసుకొని పెట్టుకోండి. చూడండి, మెత్తికాయలు. ఇవి ఉమ్మెత్తికాయలతోనే నూనె చేశాను. ఆ నూనె రాసుకొని చాలామంది పడతా ఉన్న మంచంలో పడేలో కూడా లేచారు ఈ ఉమ్మెత్తికాయల నూనె. అదేవిధంగా 3 సార్లు పెట్టాను నేను. ఇప్పుడు కూడా ఉమ్మెత్తికాయలు నూనె వెళ్తూనే ఉంది. అంత చక్కటి వినాయకుడికి పూజకి చాలా ప్రీతికరమైన కాయలు అనమాట. ఇవి చాలా బాగుంటాయి. ఈ కాయలు పెడతారనమాట వినాయకుడికి. ఇది వినాయకుడి కాయలే. అవి 3 కాయలు, 5 పువ్వులు వినాయకుడి పువ్వులేనమ్మ. ఇవన్నీ ఉమ్మెత్తికాయల పువ్వులు. 5 ఆకులు కూడా 5. చూడండి ఒకసారి మీరు. ఈ ఆకులు, ఈ కాయలు ఇవన్నీ ఏం చేయాలంటే మనం ఇంకా ఏమీ లేవు. ఉమ్మెత్తికాయలు ఈ చెట్టుకి పుట్టినవే ఇవి ఉమ్మెత్తికాయలు. ఉమ్మెత్త పువ్వులు, ఈ కాయలువే ఈ పువ్వులు. ఈ ఆకులు ఉమ్మెత్తి చెట్టు ఆకులు. అంతా బయటదేం కాదు, ఒకటే కాయ అనమాట, ఒకటే ఆకు. ఇవి చూడండి మనం చేద్దాం ఇప్పుడు. చూడండి, మెత్తు అమ్మ ఇలాంటిదే ఒక ఎర్రగుడ్డ తీసుకోండి అమ్మా. ఎర్రగుడ్డ కావాలి పెంచుతాం. ఎర్రగుడ్డతోనే మీరు చేయాలి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇగో ఈ పువ్వులు నేను వేస్తున్నాను ఇందులోను. 5 పువ్వులు, ఆకులు కూడా 5. కాయలు మాత్రం 3. చూడండి, నల్ల మిరియాలమ్మ. ఇవి నల్ల మిరియాలు మీ ఇంట్లో ఉంటాయి, లేకపోతే ఎంత కాదు ఇది వెళ్ళి తెచ్చేసుకోండి అంతే. ఈ నల్ల మిరియాలు మాత్రం ఇక్కడ వేయాలి. పసుపు అమ్మ, ఇది కొద్ది పసుపు వేయాలి. ఇది కుంకుమమ్మ. అలాగే వేసాను, మీరు అలాగే వేయండి. వేస్తే పంచులు అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఈ గుడ్డ మొత్తం తీస్తే వస్తుంది కదా, తీసేసుకొని ముడేసేసుకొని ఆ గుడ్డకి ఒక దీంతో అంటే ఇప్పుడు ఇలా పట్టుకున్నాం అనుకో, గుడ్డను ముడేయకోకుండా చూడండి ఎలా పట్టుకోండి. దీనికి చుట్టూరు దారం కట్టించేవాళ్ళే. కట్టేసేసి దీనికి ఒక తాడు పెట్టి కట్టుకున్నాం కదా. ఇవి తీసుకెళ్ళి వినాయకుడి పూజ దగ్గర పెట్టాలి. వినాయకుడి పూజ ఎప్పుడంటే శనివారం నాడు చేసుకోవాలి పొద్దున్న. ఈ కాయలు, ఈ పువ్వులు, ఈ ఆకులు, ఈ కుంకుమ, పసుపు, మిరియాలు వీటిని పట్టుకొని వినాయకుడి దగ్గర పూజ చేసిన తర్వాత ఇది ఇలా మూట కట్టుకొని సింహద్వారానికి కట్టాలి.
శివద్వారం అంటే తెలుసు కదమ్మా, మనం అటు నుంచి ఈశాన్యం మొత్తం తలుపు అడ్డి అనమాట. ఆ తలుపు కట్టాలి. ఆ తలుపు పైన కానీ మేకు గీకు లేదనుకో కిటికీ కట్టండి. పక్కన కిటికీ ఉంటుంది, తలుపుని పక్కన కిటికీ ఉంటుంది, ఆ కిటికీ కట్టుకోవచ్చు, ఏం కాదు. చాలా బాగా పనిచేస్తాయి. ఎటువంటి ఇంట్లో బాధలు ఉన్నాయి, ఎటువంటి బాధపడుతున్నా, అనుకున్నది ఏది అవ్వకపోయినా, కన్ను దిష్టి తగిలినా, మళ్ళీ ఒంట్లో బాగోలేని లెగలేకపోయినా, అలాంటివి ఎన్నాటికి కూడా ఇది పనిచేస్తుంది. చాలా మీరు ఎంతసేపు అయినా నేను చెప్పింది మర్చిపోవద్దు. శనివారం నాడే కట్టాల. శనివారం నాడే దేవుడికి వినాయకుడు పూజ చేయాలా, అక్కడ ఇవన్నీ పెట్టాలా. పెట్టిన తర్వాత తీసుకొచ్చి కట్టి అవి సింహద్వారానికి కట్టాలి. 10 సార్లు చెప్తున్నాను. ఏ రోజు పడితే ఆ రోజు పనికిరాదు. శనివారం నాడే పనికి వస్తుంది అనమాట చెప్తున్నా. 5 వారాలు చేయాలి. 5 శనివారాలు చేస్తే ఇది ఏం ఖర్చు అయింది కాదు, ఏమీ లేదు. 5 శనివారాలు చేస్తే మీకు అప్పుడు మీకే తెలిసిద్ది. మీకే మీరు ఎలా ఇంట్లో ఎన్ని బాధలు పడ్డారో అవన్నీ ఎలా తగ్గినాయో అవన్నీ మీకే తెలిసిద్ది. నేను చెప్పక్కర్లా. 5 వారాలు మాత్రం చెయ్యాలా, కంపల్సరీ చెయ్యాలా. ఒక్కరోజు బాగా చేయకుండా మానేసినా, 1 వారం మానేసినా పనికిరాదు. 5 వారాలు చెయ్యాలి. చేస్తే మీకున్న బెనిఫిట్ మీరే చూసుకుంటారు, నేను చెప్పేది కాదు అది.